ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ రోజుల్లో పిల్లల్ని చూసుకుంటే చిన్న వయసుల్లోనే ఉద్యోగాలు సంపాదించేసుకుంటున్నారు. క్యాంపస్లు అనేవి వచ్చేసినాయి. చదువుతూ ఉండగానే క్యాంపస్లో సెలెక్ట్ అయిపోవటం, జాబ్స్లోకి వెళ్ళిపోతున్నారు. జాబ్ రాగానే సహజంగా ఏం ఆలోచిస్తాం పేరెంట్స్గా? పిల్లలకి పెళ్ళిళ్ళు, ఆడపిల్లైనా మగపిల్లడైనా. చదువుకున్నన్ని రోజులు పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతోనే సరిపోతూ ఉంటుంది. స్కూలు, కాలేజీ, హోమ్ ట్యూషన్సో సపరేట్ సబ్జెక్ట్స్ కోసం ట్యూషన్సో ఇట్లా. ఇది అయిపోయిన వెంటనే ఉద్యోగం, పెళ్ళి, అన్నీ బాగున్నాయి. చక్కటి సంపాదన కూడా ఉంటుంది. కానీ పని పాటల విషయంలోనే చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి. నిజంగా అసలు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఒక్క పని, కనీసం స్టవ్ వెలిగించి ఒక దోశ వేసుకోవటము, అంత అన్నం వండుకోవటం, అంత కూర వండుకోవటం కూడా రాని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇక్కడే మన ఇంటికి దగ్గరలోనే ఉంటే సంతోషం. అది ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చినా, జాబ్ చేయాల్సి వచ్చినా, లేకపోతే పెళ్ళి, ఇప్పుడు నేను అన్నట్టుగా పెళ్ళి చేసుకుని వెళ్ళాల్సి వచ్చినా వాళ్ళిద్దరే ఉన్నారనుకోండి, ప్రత్యక్ష నరకం కదా రమ్మగారు. చాలా ఏమీ తెలీదు, ఏం చేయాలో తెలీదు. అదే ఓకే, ఎంత యూట్యూబ్ అనుకోవచ్చు, ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది కదా, అంతా చూసి చేసేసుకోవచ్చు అని. ప్రాక్టికల్గా మనం ఇంట్లో చేసుకునేది యూట్యూబ్ చూసి ఒకేసారి ఇలా చూసి అలా చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే మనం నేర్పించలేకపోతున్నామా, లేకపోతే అంత టైం ఉండట్లేదా, వాళ్ళే కేటాయించలేకపోతున్నారు, లేకపోతే ఇప్పుడే ఎందుకులే పెళ్ళైనాక ఎట్లానో తప్పదు కదా అనే ఒక ఆలోచనతో వదిలేస్తున్నారా? నాకు అర్థం కాదు. మగపిల్లల విషయంకి వచ్చేసరికి మగపిల్లలకి అస్సలు రాని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు రమ్మగారు. అవును, ముద్దు ముద్దుగా పెంచుతారు జయ. మనకి అమ్మ ఏదైనా రెండు గబుక్కున పిల్లలు sick అయితే ఆ, గబుక్కున అంత అన్నం వండుకొని ఇంత కూర కూడా వండుకోకుండా వండుకోలేని బయట నుంచి అన్నాలు Order తెప్పించేసుకుంటారు, ఆర్డర్ తెప్పించేస్తారు. చేసేసుకుంటున్నారు. లేకపోతే ఏ చుట్టుపక్కల వాళ్ళని మోసేస్తారు అవును. కదా. చాలా ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నా సరే నాన్నలే వంట చేసి పెట్టే వాళ్ళు కూడా కనిపిస్తారు. అవును. ఏంటంటే మనకి 1, 2, 2 పిల్లలు ఉండటము. ఇప్పుడు లేటెస్ట్ పెళ్లి చేసే పిల్లలంటే వాళ్ళ పేరెంట్స్ కూడా 2 ఉద్యోగస్తులై ఉండటము. ఏదైనా వంట మనుషుల్ని పెట్టుకోవటము, లేదా కూరలు తెప్పించుకోవటము, కూరలు బయట కర్రీ పాయింట్ల నుంచి వచ్చేయటము. ఇప్పుడు వంట ఒకటే కాదు జయ, రోజువారీ వ్యవహారం పొద్దున్నుంచి సాయంత్రం దాకా, రాత్రి పడుకునేదాకా మనకి అవసరమైన అన్ని విషయాలు ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏదైనా ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటే మనకి వాటి మీద డిపెండ్ అయిపోయి ఉంటాం. మనం ఇండిపెండెంట్గా అవ్వం. కానీ ఈ తరం పిల్లలు కొంత మీరు అన్నట్లుగా కొంత మారారు రమ్మగారు. ఎందుకంటే మా పింకి యూఎస్కి వెళ్ళింది కదా, అసలు వెళ్ళే వరకు కూడా ఇంట్లో ప్రతిదీ కూడా చేతికి అందించడం, నోటికి అందించటమేనండి. ఇప్పుడు వెళ్తే కుక్క పిల్లలు అనకూడదు కానీ ఎన్ని డిషెస్ అనుకుంటున్నారు రమ్మగారు. ఆ చేసేసుకుంటారు. ఫొటోస్ చూస్తుంటే షాక్ అవుతున్నాం మేమైతే. ఏమిటి ఇవన్నీ పూర్తి వండేస్తాం. గొప్పదగా ఎలా చేస్తున్నావు అంటే మొత్తం మన వీడియోస్ అని చెప్తుంది. యూట్యూబ్ లో ఇప్పుడు వీడియోస్ ఒంటరిగా అన్నీ ఉంటే చూసుకొని కొన్నాళ్ళు ఉద్యోగం ఇట్లా కోసం శుభ్రంగా చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. కనిపిస్తున్నారు. కానీ ఇబ్బంది కదా రమ్మగారు. ఇబ్బంది. ఫస్ట్ లో కాస్తంత ఇబ్బంది పడద్దు, దాన్ని ఎంజాయ్ చేసి చేయగలిగితే సంతోషం. అది ఇది పి సత్యవతి గారిని, రైటర్ పి సత్యవతి గారు, పెద్దవారు జయ, 8 years ఉంటాయి. వారి కథలు భలే బాగుంటాయి. అందులో ఒక కథ రాశారు, ఒక రాజా ఒక రాణి అని. ఓ, దీనికి ఒక కథ కూడా ఉందా? కథ ఉంది, భలే బాగుంది, ఇంట్రెస్టింగ్గా. అమ్మాయిని వాళ్ళ అమ్మ, అది ఎప్పుడే ఇంజనీరింగ్ అయింది, కాలేజీలో చేరి, అది ఆఫీస్లో చేరింది, క్యాంపస్ సెలెక్షన్ ఎంతో బాగుంది. అది ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటుంటే పని పిల్ల వస్తుంది, జ్యూస్ ఇస్తుంది, జ్యూస్ తాగాక జ్యూస్ గ్లాస్ పట్టుకెళ్తుంది. ఆవిడ వంటింట్లో వంట చేస్తుంది. పెళ్లి చూపులు అరేంజ్ చేసాం, నువ్వు రా, నీకు దీని దగ్గరికి, బీరువా దగ్గరికి ఏం బట్టలు వేసుకోవాలో చెప్తానంటుంది వాళ్ళమ్మ. ఈ ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూనే వాళ్ళ అమ్మ దేవతోటి వెళ్ళి, రేపు పెళ్లి వాళ్ళు వస్తే వేసుకోవాల్సిన డ్రెస్సు, దానికి మ్యాచింగ్ నగలు, కావాలంటే ఇంకో డ్రెస్సు కుట్టిద్దాం, అన్నీ వాళ్ళ అమ్మే అరేంజ్ చేసింది. పెళ్లి చూపులు, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఏమిటి, ఇప్పుడు ఎవరైనా వస్తే ఏం బట్టలు వేసుకోవాలో అమ్మే చెప్పాలి. దాని మీదకి నగేం పెట్టుకోవాలో, చెవులకి ఏం పెట్టుకోవాలో, ఎలాంటి వేసుకోవాలో, చెప్పులు ఏం వేసుకోవాలో అమ్మే. వంటింట్లో వంట మనిషి ఉంది, పై పిల్లకి చిన్నపిల్ల ఉంది, పై పనులకి అన్నీ అది అందిస్తుంది. ఇది బొమ్మలాగా తయారైతే చాలు, దాని ఇస్త్రీ బట్టలు రెడీగా ఉంటాయి, దాని ఫుడ్ ప్లేట్లో రెడీగా ఉంటుంది, లంచ్ బాక్స్ రెడీగా ఉంటుంది, వాటర్ బాటిల్ రెడీగా ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్లో కూడా వాళ్ళ అమ్మ ఎప్పటికప్పుడు డబ్బులు ఉన్నాయా అని చెక్ చేసి డబ్బులు పెడుతుంది. పెళ్ళయింది. పెళ్ళైతే ఓ రోజు రాత్రి అల్లుడు ఫోన్ చేశాడు అర్జెంటుగా, ఏంటండి మీ అమ్మాయి ఒక మాట విందు, ఎంతసేపు ఆన్లైన్లోనే ఉంటుంది, ఫోన్లోనే ఉంటుంది, ఒక పని రాదు, ఎంతసేపు ఏడుస్తుంది, ఇండియా వెళ్ళిపోతానంటుంది, ఇదేమన్నా బెజవాడ బందరా ఊరికే పంపించేసేయటానికి, అర్థం చేసుకోదు
అని పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. ఒక్క పని రాదు, ఏ పని చేయదు, ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటుంది అన్నాడు. కూతురుకి ఇచ్చాడు. ఇప్పుడు కూతురు ఏమైనా చెప్తే అల్లుడు వింటే బాగోదు కదా. ఎక్కడికి బోళ్ళంత ఖర్చు పెట్టాం పెళ్ళికి, కట్నం వద్దని బాగానే బోళ్ళంత ఖర్చు పెట్టించారు. కట్నాలు వద్దంటారు కదా, అవును. కట్నం వద్దు గ్రాండ్గా చేయండి అంటారు. ఇవాళ రేపు నేను ఇది అనుకుంటాను, ఓ 10 లక్షలు ఇవ్వండి అంటే 10 ఇచ్చి మిగిలినవన్నిటికీ కట్ చేయొచ్చు. ఉమ్. ఇప్పుడు ఈ కట్ చేయకపోతే 10 కాస్త 30 అవుతోంది. అంతేగా. 30 అవుతుంది. అన్ని గ్రాండ్గానే, కట్నం లేదుగా, కట్నం లేదుగా, కట్నం లేదు, ఇదే పాట. కట్నం లేదు, కట్నం లేదు. కట్నం ఇచ్చిన రోజునే హాయిగా ఉందనుకుంటారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ మధ్య, పెళ్ళిళ్ళే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు. కట్నం ఇచ్చిన రోజునే హాయిగా ఉంది, మేము ఇంతే చేయగలమండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళలేవు ఖర్చులకి. ఈ కూతురుతోటి మాట్లాడి కూతుర్ని, ఏమే ఎందుకమ్మా కాస్త పని చేయొచ్చు కదే, ఆ పాత్ర నేర్చుకుంటే. ఏం నేర్చుకోనమ్మా నేనేం నేర్చుకోను, ఏనాడైనా నన్ను ఏమైనా చేయనిచ్చారా? ఆఖరికి నా కాఫీ గ్లాస్ కూడా పని పిల్లే పట్టుకెళ్ళలేదు కదా. నాతో మీరు అడ్జస్ట్ అయ్యారు, ఇప్పుడు నేను ఎట్లా అడ్జస్ట్ అవ్వను ఇతనితోటి? ఎంతసేపు నన్ను పని మనిషిని అనుకుంటాడు, వాళ్ళ అమ్మలాగా చేయట్లేదంటాడు, కౌంటర్ శుభ్రంగా లేదంటాడు, బాత్రూములు కడగమంటాడు. నేను ఎప్పుడైనా చేశాను, ఇప్పుడు నన్ను అవన్నీ చేయమంటున్నాడు. నా వల్ల కాదు, బయటికి వెళ్ళడానికి వీలు లేదు, ఉద్యోగం లేదు, 6 నెలలు డిపెండెంట్ వీసా మీద ఉంటారు. శుభ్రంగా అక్కడే ఉంటే నేను ఇదయ్యేవాదని, టీమ్ లీడర్ అయిపోయేదాన్ని. ఉద్యోగం లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, జైల్లాగా ఉంది నాకు ఇల్లు. పని 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 అంటాడు. ఎంతసేపు ఫ్రెండ్స్ని పిలుస్తాడు భోజనానికి, వాళ్ళంతకి వెళ్ళి తిన్నాం కదా మనము వండాలంటాడు. నా వల్ల అవన్నీ కావట్లేదని లబో దిబోమని పెళ్ళాడు. ఆవిడకి గుర్తొచ్చింది, తను ఉద్యోగం చేసే రోజున కూతురు పుడితే వాళ్ళ అమ్మ, ఇంత చంటి పిల్లతో నువ్వేం చేస్తావు, నీ దారి నువ్వు జాబుకు పో, పిల్లని నేను పెంచుతాలే అని చంటి పిల్లని 6 నెలలు ఉండి ఆ పిల్లని తీసుకుపోయింది వాళ్ళ అమ్మ. ఓహో. 10 ఏళ్ళు ఆవిడ పెంచింది. తర్వాత 13 ఏళ్ళు ఈవిడ దగ్గర ఉంది. అమ్మకు ఫోన్ చేసి, నువ్వే చేసావు, దానికి ఒక్క పని రాదు అని పోటాడు. వాళ్ళమ్మని, అవునే నాకు ఉద్యోగం సద్యోగం లేదు, చదువుకోలేదు, నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, నిన్ను ఉద్యోగం చేసుకొని వాళ్ళని నీ వెసులుబాటు కోసం నీ పిల్లని నేను పెంచాను. 10 ఏళ్ళు చిన్నపిల్ల నా దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చాక పెద్దదైంది, నువ్వు అలాగే మెయింటైన్ చేసావు. ఇంట్లో వంట మనిషి ఉంది, పై పనులకి పని పిల్ల ఉంది, కొన్ని మిగిలిన పై పనులన్నీ నువ్వు సర్దావు. పిల్లకి నచ్చ చెప్పుకోమంటే ఈవిడ పోయి వియ్యపురాలకి ఫోన్ చేసింది. వియ్యపురాలతో మాట్లాడితే, వియ్యపురాలు, ఏరా ఏమిట్రా, కాస్త ఆలోచించు, కొంచెం హెల్ప్ చేయండి. ఏం హెల్ప్ చేయాలమ్మా, ఇవన్నీ చేయలేకే కదా నేను పెళ్లి చేసుకుందంటాడు కొడుకు. అనేసరికల్, మరి పని చేయాలంటే నువ్వు చదువుకున్న పిల్లని ఎందుకు కావాలనుకున్నావురా అంటే, ఏమో నాకేం తెలుసు, అన్నీ మంచివి, కాలేజీ ఇంటర్మీడియట్ కాలేజీ మంచిది మీరే సెలెక్ట్ చేశారు, డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీ మంచిది, ఇదే మంచిది అన్నారు, 4 క్యాంపస్లు వస్తే ఇదే మంచిదని ఓ క్యాంపస్కి పంపారు, 6 డజన్ కాలేజీల్లో సీట్ వస్తే ఈ కాలేజీయే మంచిదన్నారు, ఈ సంబంధం మంచిదని నువ్వు చెప్పావు, నేను చేసుకున్నా అంతే. నాకు కావాల్సినవన్నీ మీరు అవన్నీ సరిగ్గా చేసినప్పుడు ఇది కూడా సరిగ్గా చేసి ఉండాలిగా మీరు అనేసాడు. ఈ పిల్ల ఏడ్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఫోన్ చేసింది. నేనేం చేయను, నాకు అర్థం కావట్లేదు, ఇది ఒక జైల్లాగా ఉంది, ఎంతసేపు పని అంటాడు, హెల్ప్ చేయమంటే ఇవన్నీ చేయకుండా ఉండడానికే నేను పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు, సిగ్గు లేకుండా. పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని చేసేస్తుందని మొన్న కీర్తి చెప్తోంది కదా, వాళ్ళ చుట్టాల అబ్బాయి ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, వాళ్ళైతే అన్ని పిలవగానే అన్ని చేసి పెడతారు. అమెరికన్ అమ్మాయిని చేసుకుంటే అదేం పని చేయదు, ఇండియా నుంచి తెచ్చుకుంటాను. ఇండియా నుంచి ఆడవాళ్ళు ఏంటంటే, మా అమ్మ చేసినట్టే ఎందుకు చేయమంటాడు, మా అమ్మ వర్కింగ్, ఆవిడన్నీ చేసేది, నువ్వెందుకు చేయమని అడుగుతారు. అవునవును. ఇక్కడ కౌన్సిలింగ్ దొరుకుతాయి, థెరపీలు దొరుకుతాయి, వాటికి వెళ్ళండి, మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని కొంచెం సార్ట్ అవుట్ చేసుకోండి అని ఫ్రెండ్ సలహా చెప్పింది. మన ఇళ్లలో ఇలాగే ఉంటుంది. ఈ పిల్ల చెప్పింది, మా అమ్మ ఎక్కడైనా బిజీగా ఉన్నా, మా వంట ఆవిడ రాపోయినా, నేను మా నాన్న హాయిగా బయటకు వెళ్ళి తినేసి సినిమాలకు వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం, వంట మనిషి రాకపోతే బయటకు తినచ్చని ఒక ఆసరా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, అన్ని మనుషులు నేనే, అంతేగా, వంట మనిషి, పని మనిషి, ఇంకో మనిషి, క్లీనింగ్ మనిషి. కొంతకాలం గడిచింది, వీళ్ళు ఎలాగో అడ్జస్ట్ అయ్యారు. వీళ్ళకో పిల్ల పుట్టింది. వసుంధర గారు కూతురు దగ్గరికి తల్లి వచ్చి పురుడు పోసింది, పిల్లని నేను తీసుకెళ్తాను అని చెప్పింది. చెప్పేసరికి ఇంకో యువరాణిని తయారు చేయండి అన్నాడు అల్లుడు. వాళ్ళ అల్లుడు తండ్రి ఏమో, పంపించరా, వాళ్ళే కాదు మేము కూడా ఉన్నాం కదా, మేము పంచుకుంటానులే, ఆవిడ ఒకదాని మీద పడేయకుండా పిల్లని 4 రోజులట్టు తిప్పి కొంచెం పెద్దదయ్యాక మీకు ఇస్తాము అంటే, ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, వద్దమ్మా, నువ్వు అడ్జస్ట్మెంట్ నేర్చుకోమన్నావు, నేను నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా ఈ అడ్జస్ట్మెంట్ నేనే చేసుకుంటా, మాతో పాటే ఉంటే అడ్జస్ట్ అవటం మా పిల్లకి అలవాటు అవుతుంది, మీ దగ్గర ఉంటే అవ్వదు, నేను నా పిల్లని నీకు ఇవ్వనని చెప్పేసి. ఈ కొత్త డైలాగులకి తల్లి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే జీవితంలో ఒకసారి కనుక మనం ముందుకెళ్తే మనకి తెలుస్తుంది. ఎస్,
పెద్దవాళ్ళు ఏం చేస్తామంటే మనము పిల్లలకి చక్కగా ఉండటం మేనర్స్ గీనర్స్ నేర్పిస్తాం కదా. నీట్గా డ్రెస్ చేసుకోవడం, బాగా కూర్చోవడం, కాళ్ళ దగ్గర పెట్టుకో, ఇలాంటివి చెప్తాం కదా. అవునండి. లైన్గా పని చేయటము, అడ్జస్ట్మెంట్ ఉండటము, లొంగి ఉండటము మనం ప్రాక్టీస్ చెయ్యం, ఇవ్వం మనం. వివాహం అనగానే లొంగి ఉండటం ఆడ మగ ఇద్దరు కూడా. ఎక్కడో చోట దిగటం, ఆగటం, తగ్గటం, ఉమ్. లొంగి పని చేయటం, ఈ ప్రాక్టీస్ కావాల్సిందే. ఓకే. దీనికి మొదట నో చెప్పటం నేర్చుకోండి. ఇది వరకు చెప్పాం మనం ఈ మాట. పిల్లలకి నో చెప్పాలి. వాళ్ళ చేతుల్లోంచి గ్లాసులు ప్లేట్లు తీసుకునే పనులు చేయబోకండి. తిన్న ప్లేటు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి తీరాలి. ఆ అమ్మాయి ఐఏఎస్ చదువుతున్నా సరే, ఎంబీబీఎస్లు ఐఏఎస్లైనా దీనికి ఇది కాదు. ఎవరైనా సరే ఎక్కడ కూర్చొని తినాలో అక్కడ తినాలి. ఆ తిన్న తర్వాత ఆ ప్లేట్ని ఏం చేయాలో అది చేసి తీరాలి. మీరు అలా చేస్తే కనుక మీ పిల్లలు చాలా హాయిగా ఉంటారు. సత్యవతి గారు ఆ కథ చదివాక నేను వారికి ఫోన్ చేసి మరి ఈ కథ చెప్తానండి అని అడిగాను. ఉమ్. చిన్న కథే, 4-5 పేజీలది. ఎంత 2 పెద్ద పెద్ద జీవితాల గాథలు అవి. అంతే కదా. ఎంతమంది ఇట్లా సఫర్ అవుతారో జయ. అవునండి. పెళ్ళాం వచ్చి మా అమ్మలాగా అన్నీ చూస్తుంది. ఎలా చూస్తుంది? నీతో పాటే ఎల్కేజీ నుంచి అన్ని పోటీ పరీక్షలు రాసిన పిల్ల మీ అమ్మ ఎలా అయిపోతుందో చెప్పు. ఉమ్. ఎట్లా అయిపోతుంది? అన్ని పోటీ పరీక్షలు, అన్ని చోట్ల కాంపిటీషను, అన్ని ఉద్యోగాలకి వెంపర్లాట, ఇవన్నీ నీతో సమానంగా చేసిన పిల్ల మీ అమ్మలాగా ఇల్లు గడగటము, వాకిళ్ళు గడగటము, వాకిట్లో ముగ్గేయటము, పువ్వులు కట్టటము. పువ్వులు కట్టడం రాదు మా కోడలకని ఒక ఆవిడ వెటకారంగా చెప్పారు. అదో పెద్ద బ్రహ్మ విద్య. రాకపోతే పోనీ. ఇది వరకు నేర్చుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఎండాకాలం పువ్వులు కట్టడం నేర్చుకోవటం, ముగ్గులు వేయటం నేర్చుకోవటం, మెహందీ పెట్టడం, అవన్నీ నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు ఏవి పిల్లలకి? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు, లేకపోతే లేదు. అవి వాటికంటే చాలా అవసరం ఏంటంటే రోజువారీ ఇల్లు నడిపే చతురత కావాలి కదా. కావాలిగా. అవునండి. అవి నేర్పించండి. ఆడకి మగకి కూడాను. డెఫినెట్. ఆలోచించండి ఇలాగా. రైట్ రామ్ గారు. నమస్తే. నమస్తే.